హలో నీట్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ హాసిని. నేను మార్గదర్శక్ బ్యాచ్లో ఫిజిక్స్ మెంటరింగ్ చేస్తున్నాను. సో ఈ మార్గదర్శక్ బ్యాచ్ అనేది నీట్ 2025 స్టూడెంట్స్ కోసం లాంచ్ చేశాము. ఇందులో 20+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ వర్క్ చేస్తున్నారు. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. లైవ్ స్టూడెంట్ డౌట్ సాల్వింగ్ సెషన్స్ కూడా జరుగుతాయి. అసైన్మెంట్స్ అండ్ హ్యాండ్ రిటర్న్ టీచర్ నోట్స్ అనేవి వాళ్ళ వెబ్సైట్లో అండ్ యాప్లో ప్రొవైడ్ చేస్తారు. పర్సనల్ మెంటరింగ్ బై నీట్ 2024 టాపర్స్ కూడా ఉంటుంది. అండ్ ఆల్సో ప్రతి వీక్ మాక్ టెస్ట్ పెడుతూ వాళ్ళు మీ మార్క్స్ని బట్టి మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఆఫర్ అనేది అక్టోబర్ 1 వరకే ఉంది. సో మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే డిస్ప్లే చేసిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వాళ్ళు ఫర్దర్గా మీకు డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఈ వీడియోలో మనం లాజిక్ గేట్స్ పైన పీవైక్యూస్ అనేవి సాల్వ్ చేద్దాం. 2019 నుంచి 2024 దాకా ప్రతి ఇయర్ లాజిక్ గేట్స్ టాపిక్ పైన క్వశ్చన్ అనేది వస్తూనే ఉంది. సో మీరైతే లాజిక్ గేట్స్ డెఫినెట్గా ఫినిష్ చేసే ఎగ్జామ్కి వెళ్ళండి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది కంప్లీట్ చేస్తే మీకు మీ 4 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. ఇంకా 2024లో 2 క్వశ్చన్స్ వచ్చాయి లాజిక్ గేట్స్ టాపిక్ పైన. మనం పీవైక్యూ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి ప్రతి గేట్కి దాని సింబల్ అండ్ ట్రూత్ టేబుల్ అనేది ఇక్కడ ఉంది, మీరు దాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో నాట్ గేట్ దాని సింబల్ అండ్ ట్రూత్ టేబుల్, ఆర్ గేట్, ఎండ్ గేట్, నాట్, నార్, నాండ్ అండ్ జార్ గేట్కి వాటి ట్రూత్ టేబుల్ అండ్ సింబల్స్ అనేవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ బూలియన్ ఆల్జీబ్రాలోకి వస్తే ఈ 4 ఫార్ములాస్ అనేవి మనం సాల్వ్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్. అండ్ నాండ్ గేట్ని, నార్ గేట్ని ఎందుకు యూనివర్సల్ గేట్స్ అంటారంటే, ఈ నాండ్ గేట్ నుంచి, నార్ గేట్ నుంచి మనం బేసిక్ గేట్స్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నాండ్ గేట్స్ నుంచి ఎండ్ గేట్ కన్స్ట్రక్ట్ చేయాలంటే 2 నాండ్ గేట్స్ వాడాలి. లేదా నార్ గేట్ నుంచి ఎండ్ గేట్ని కన్స్ట్రక్ట్ చేయాలంటే 3 నార్ గేట్స్ వాడాలి. అట్లా ఆర్కి, నాట్కి కూడా ఇక్కడ మెన్షన్ చేశాము. అందుకని వీటిని యూనివర్సల్ గేట్స్ అని అంటారు. సో ఈ క్వశ్చన్ అనేది మనకి నీట్ 2019లో అడిగారు. సో ఈ క్వశ్చన్ని మనం సాల్వ్ చేద్దాము. ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మీకు తెలిసాల్సిన 2 పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ది ద కరెంట్ చూజెస్ లో రెసిస్టెన్స్ పాత్, అండ్ సెకండ్ది ఏంటంటే రెసిస్టెన్స్ ఓపెన్ సర్క్యూట్స్కి ఇన్ఫైనైట్ ఉంటుంది. సో ఇన్ఫినిటీ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది ఓపెన్ సర్క్యూట్స్కి. అప్పుడు అందులో కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. సో ఓపెన్ సర్క్యూట్స్లో కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. అండ్ కరెంట్ అనేది ఎప్పుడూ లో రెసిస్టెన్స్ పాత్ని చూస్ చేసుకుంటుంది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లోకి వస్తే అవుట్పుట్ ఎలా తీసుకోవాలి అంటే, ఈ ఎల్ఈడి అనేది గ్లో అయ్యే కండిషన్లో ఉంటే అవుట్పుట్ అనేది మనం 1 అని తీసుకుంటాము. అది గ్లో అవ్వట్లేదు అని అనుకుంటే దాన్ని 0 అని తీసుకుంటాం అవుట్పుట్. ఇప్పుడు ఇక్కడ AB అనేవి ఇన్పుట్స్ అని AB అనేవి ఇన్పుట్స్. అండ్ మనకి వచ్చే అవుట్పుట్ని బట్టి మనం ఏ గేటో అది గెస్ చేయాలి. ఇప్పుడు AB ఇనీషియల్గా 0 0 అంటే 2 ఓపెన్లో ఉన్నాయి అనుకుందాం. అంటే ఈ పాత్ అనేది దీనికి ఇన్ఫైనైట్ రెసిస్టెన్స్ ఉన్న పాత్ అనమాట. సో కరెంట్ అనేది ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఈ పాత్ని చూస్ చేసుకోదు, ఎందుకంటే ఈ పాత్లో ఇన్ఫైనైట్ రెసిస్టెన్స్ ఉంది. సో అందుకని ఇలా వెళ్ళడం వల్ల ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది. ఇది 0 volts. సో ఎల్ఈడి గ్లో అవుతుంది కాబట్టి 1 అవుట్పుట్ అనేది. ఇప్పుడు మనం ఏ క్లోజ్ చేద్దాం. అప్పుడు ఏకి 1 వస్తుంది, బీకి 0 అవుతుంది. బీని ఓపెన్లోనే పెడదాం. అయినా కూడా ఈ సర్క్యూట్ అనేది ఇంకా ఓపెన్గానే ఉంటుంది. సో కరెంట్ మళ్ళీ ఈ పాత్ని చూస్ చేసుకొని ఎల్ఈడి ద్వారా కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో మళ్ళీ ఎల్ఈడి బల్బ్ అనేది గ్లో అవుతుంది. ఇప్పుడు ఏని ఓపెన్లో ఉంచి బీని క్లోజ్ చేద్దాం. ఏని ఓపెన్లో ఉంచితే 0, బీని క్లోజ్ చేస్తే 1 అవుతుంది. అయినా కూడా సర్క్యూట్ ఓపెన్లోనే ఉంది. అంటే మళ్ళీ దానికి రెసిస్టెన్స్ ఇన్ఫైనైట్ ఉండడం వల్ల కరెంట్ అనేది ఇక్కడ ఫ్లో అవ్వదు. కరెంట్ మళ్ళీ ఈ పాత్ని చూస్ చేసుకొని ఎల్ఈడి ద్వారా పాస్ అవుతుంది. సో అప్పుడు మనకి మళ్ళీ ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది, మళ్ళీ అవుట్పుట్ 1 అవుతుంది. ఇప్పుడైతే మనం 2 క్లోజ్ చేస్తాము. 2 క్లోజ్ చేసినప్పుడు ఈ టోటల్ పాత్ అనేది క్లోజ్డ్ అవుతుంది. అండ్ కరెంట్ ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఈ 2 పార్ట్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఉంది. అండ్ ఈ పాత్లో రెసిస్టెన్స్ అనేది 0 ఉంది. సో కరెంట్ ఈ పాత్లో వస్తుంది అండ్ ఇక్కడికి వెళ్తుంది. సో ఎల్ఈడి ద్వారా కరెంట్ అనేది పాస్ అవ్వదు. అప్పుడు అవుట్పుట్ అనేది 0 వస్తుంది, బల్బ్ గ్లో అవ్వదు. సో మనం ఈ ట్రూత్ టేబుల్ అబ్జర్వ్ చేస్తే ఇది నాండ్కి సిమిలర్గా ఉంది. సో థర్డ్ ఆప్షన్. ఈ క్వశ్చన్ అనేది 2021లో అడిగారు. ఇక్కడ క్వశ్చన్లో ఇన్పుట్స్ అనేవి గ్రాఫ్లా ఇచ్చారు. లైక్ 0 లో ఇన్పుట్ అన్నప్పుడు 0 దగ్గర, హై ఇన్పుట్ అన్నప్పుడు 5 దగ్గర అలా ఉంది. అండ్ ఇది క్వశ్చన్లో ఇచ్చిన కన్స్ట్రక్షన్ చూస్తే ఇది ఎండ్ గేట్ కదా, ఇది నాండ్ గేట్ అండ్ ఇది ఆర్ గేట్.
సో అండ్ ఆప్షన్స్లో సేమ్ అట్లానే అవుట్పుట్ లో ఆర్ హై అనేది ఇచ్చారు. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ చూస్తే ఏ అండ్ బి పాస్ అవుతున్నాయి. ఎండ్ గేట్లోకి పాస్ అయినప్పుడు మల్టిప్లై అవుతాయి ఏ ఇంటూ బి అండ్ బీసీ బార్ అవుతుంది నాండ్ గేట్ కాబట్టి. అండ్ అవుట్పుట్ దగ్గరకు వస్తే y ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ గేట్ కాబట్టి ఏబి ప్లస్ బీసీ బార్ అవుతుంది. సో ఇక్కడ క్వశ్చన్లో మనం వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ చూస్తే T1 టైం దగ్గర ఏ లో ఇన్పుట్ దగ్గర ఉంది, బి లో ఇన్పుట్ దగ్గర ఉంది, సి హై ఇన్పుట్ దగ్గర ఉంది కదా. సో 0 ఇంటూ 0 0 ప్లస్ బీసీ బార్ అంటే 0 ఇంటూ 1 0 బార్ అంటే 1 కాబట్టి సో అవుట్పుట్ అనేది 1 అవుతుంది, అంటే హై అవుట్పుట్ వచ్చింది. మనం ఫస్ట్ 2 ఆప్షన్స్ చూస్తే అవుట్పుట్ లో ఉంది కదా. సో ఫస్ట్ 2 ఆప్షన్స్ అవ్వవు. థర్డ్ ఆప్షన్ దగ్గర అవుట్పుట్ హై ఉంది విచ్ ఇస్ 5 volts అండ్ ఫోర్త్ ఆప్షన్ దగ్గర హై అవుట్పుట్ ఉంది 5 volts. సో 3 4లో అవ్వచ్చు. సో మనం T1 టు T2 చూస్తే ఏకి హై ఇన్పుట్ ఇచ్చారు, బికి లో ఇన్పుట్ ఉంది, మళ్ళీ సికి హై ఇన్పుట్ అనేది ఉంది. సో ఇప్పుడు మళ్ళీ మనం అవుట్పుట్ ఫైండ్ అవుట్ చేస్తే ఏ ఇంటూ బి 1 ఇంటూ 0 0 ప్లస్ 0 ఇంటూ 1 విచ్ ఇస్ 0 బార్ అంటే 1 అవుతుంది మళ్ళీ. సో అవుట్పుట్ అనేది మళ్ళీ హై వస్తుంది. సో థర్డ్ ఆప్షన్లో T1 టు T2 అనేది హై అవుట్పుట్ ఉంది, కానీ ఫోర్త్ ఆప్షన్లో T1 టు T2 లో అవుట్పుట్ ఉంది. సో ఫోర్త్ ఆప్షన్ అవ్వదు, థర్డ్ ఆప్షన్ అవుతుంది. చూద్దాము 2022లో ఈ క్వశ్చన్ అడిగారు అండ్ ఇందులో ఈ కన్స్ట్రక్షన్ అనేది ఇచ్చి మళ్ళీ ట్రూత్ టేబుల్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఆప్షన్స్లో ట్రూత్ టేబుల్స్ అనేవి ఇచ్చారు. సో మనం ఏబి ఇన్పుట్స్ అండ్ సి అవుట్పుట్ కదా. సో ఇనీషియల్గా A0 B0 అనుకుందాం ఇన్పుట్. సో ఇక్కడికి 0 వెళ్తుంది కదా అండ్ ఇక్కడ నాట్ గేట్ ఉండడం వల్ల 0 1 అవుతుంది. సో ఇక్కడికి 1 వస్తుంది అండ్ మళ్ళీ B0 కదా, అది ఇలా పాస్ అయ్యి ఇక్కడికి 0 వెళ్తుంది అండ్ ఇక్కడికి 0 వెళ్తుంది. సో 0 ఇంటూ 0 0 అండ్ నాట్ ఉండడం వల్ల 1 అవుతుంది అండ్ ఇక్కడ 1 ఇంటూ 0 0 నాట్ ఉండడం వల్ల మళ్ళీ 1 అవుతుంది. సో 1 ఇంటూ 1 1. సో సి ఇన్పుట్ 1 వస్తుంది. ఇప్పుడు A1 తీసుకుందాం, B0 తీసుకుందాం. A1 తీసుకున్నప్పుడు ఇక్కడికి 1 వెళ్తుంది అండ్ ఇక్కడ నాట్ ఉండడం వల్ల ఇక్కడికి 0 వెళ్తుంది. B0నే కాబట్టి ఇక్కడికి 0నే అండ్ ఇక్కడికి మళ్ళీ 0నే వెళ్తుంది. ఇప్పుడు 1 ఇంటూ 0 ఏమవుతుంది 0 అవుతుంది, నాట్ ఉండడం వల్ల 1 అవుతుంది. 0 ఇంటూ 0 0నే, నాట్ ఉండడం వల్ల 1 అవుతుంది. మళ్ళీ 1 ఇంటూ 1 1 అవుతుంది. ఇప్పుడు ఏ దగ్గర 0 బి దగ్గర 1 తీసుకుంటే ఇక్కడికి మళ్ళీ 0 వెళ్తుంది అండ్ ఇక్కడికి నాట్ ఉండడం వల్ల మళ్ళీ 1 అనేది వెళ్తుంది అండ్ B1 కాబట్టి ఇక్కడికి 1 వెళ్తుంది అండ్ ఇక్కడికి కూడా 1 వెళ్తుంది. ఇప్పుడు 0 ఇంటూ 1 0నే కదా, సో మళ్ళీ నాట్ ఉండడం వల్ల 1 అవుతుంది అండ్ ఇక్కడ 1 ఇంటూ 1 1 అవుతుంది అండ్ నాట్ ఉండడం వల్ల 0 అవుతుంది. సో 1 ఇంటూ 0 0 విచ్ ఇస్ 0 అవుట్పుట్ వస్తుంది. అండ్ ఇప్పుడు A1 B1 అని తీసుకున్నప్పుడు ఇక్కడికి మళ్ళీ 1 వెళ్తుంది అండ్ ఇక్కడ నాట్ ఉండడం వల్ల 0 వెళ్తుంది. బి ద్వారా 1 వెళ్తాయి. సో ఇప్పుడు 1 ఇంటూ 1 ఏమవుతుంది 1, అప్పుడు అవుట్పుట్ 0 అయింది అండ్ 0 ఇంటూ 1 విచ్ ఇస్ 0 అండ్ ఇక్కడ నాట్ ఉండడం వల్ల 1 అవుతుంది. సో 0 ఇంటూ 1 0 అవుతుంది. సో ఇది ట్రూత్ టేబుల్ అవుతుంది.